So let us understand Indian Contract Act 1872. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ యొక్క స్ట్రక్చర్ అసలు అర్థం చేసుకున్నాం, అది ఏంటి ఎలా ఉంటుందన్నది. సో ఒరిజినల్ స్ట్రక్చర్ ఏంటంటే సెప్టెంబర్ 1st 1872లో అది ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ అయ్యింది మాట. సో ఇందులో ఎన్ని చాప్టర్స్ ఉంటాయంటే 11 చాప్టర్స్ ఉంటాయి. సెక్షన్స్ వచ్చేసి 266 సెక్షన్స్ ఉంటాయి. అండ్ జనరల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లా ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏమొచ్చి సెక్షన్ 1 to 75. కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు సేల్స్ ఆఫ్ గూడ్స్ సెక్షన్ 76 to 123. ఇది ఇప్పుడు సపరేట్ అయ్యింది. కొన్ని సిలబస్లో ఇది వేరేగా ఇస్తున్నారు, కానీ ఇంతకుముందు కోయిడే ఉండేది మాట. స్పెషల్ కాంట్రాక్ట్స్ వచ్చేసి ఇండెమ్నిటీ, గ్యారంటీ అండ్ బెయిల్మెంట్ అండ్ ప్లీడ్ అండ్ ఏజెన్సీ. సో ఇవి సెక్షన్స్ వచ్చేసి 124 నుంచి 238 దాకా ఉంటాయి. కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్ యొక్క కాంట్రాక్ట్స్ సెక్షన్ 239 నుండి 266 ఉంటాయి. సో మీరు చూడండి, కాంట్రాక్ట్స్లోనే చాలా డిఫరెంట్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు నేను సేల్ ఆఫ్ గూడ్స్ కూడా మీకు చెప్పాను, అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ కింద చేస్తారు. ఎందుకంటే పర్చేజింగ్స్ లైక్ బయ్యర్, సెల్లర్, ఇవన్నీ చాలా డిఫరెంట్ టాపిక్స్ కాబట్టి దాన్ని డిఫరెంట్గా పెట్టాడు సేల్ ఆఫ్ గూడ్స్ అని. అండ్ కన్జ్యూమర్ యాక్ట్ డిఫరెంట్గా ఉంటుంది, అది కూడా ఇంక్లూడ్ అవుతుంది. కానీ కన్జ్యూమర్ కాంట్రాక్ట్ అవ్వదు. కన్జ్యూమర్ ఏంటంటే కన్జ్యూమర్ యాక్ట్ ఏంటంటే ప్రోడక్ట్ని కొన్నాం, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, ప్రోడక్ట్ యొక్క ఎంత వాడు ఎక్స్పోజ్ చేసిన దానికి ఎంత ప్రోడక్ట్ అన్నది వాల్యూ అవుతుందన్నది చూసుకుంటాం. సో ఇక్కడ జనరల్ ప్రిన్సిపల్స్ వచ్చి చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. అవి సెక్షన్స్ 1 to 75 ఉంటాయి అన్నమాట. అంటే కాంట్రాక్ట్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ ఎలాంటి కాంట్రాక్ట్, ఎప్పుడు కాంట్రాక్ట్ వాయిడ్, మైనర్తో కాంట్రాక్ట్ ఎలిజిబుల్లా కాదా, ఎవరితో కాంట్రాక్ట్ పనికి వస్తుంది, ఎవరితో పనికి రాదు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కాంట్రాక్ట్ రిలేటింగ్ సేల్స్ అండ్ గుడ్స్, సేల్స్లో ఎట్లా, నేను ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ మీకు అమ్ముతున్నాను, కొన్ని ప్రొడక్ట్స్ మీరు కొంటున్నారు, అలా. కన్జ్యూమర్ యాక్ట్ ఎలా అంటే కొన్నవాడికి రైట్ ఉంటుంది అన్నమాట యాక్ట్ యూజ్ చేయడానికి, ఈ పలానా వస్తువు. సో స్పెషల్ కాంట్రాక్ట్స్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక గూడ్ కొన్నాం అనుకోండి, దానికి ఒక గ్యారంటీ, వారంటీ ఇలాంటివి ఇస్తాడు కదా. సో దాని బేస్ మీద ఎక్కువ ఉంటుంది. మనం ఎంత గ్యారంటీ, ఇన్ని ఇయర్స్లో దాని సర్వీస్ ఎలా వచ్చింది, ఎక్స్పోజర్ ఎలా వచ్చింది, ఎంత వరకు అది ఓకేగా ఉంది ప్రోడక్ట్, వాడి వ్యాలిడిటీ మీద వేసేవన్నీ కూడా స్పెషల్ కాంట్రాక్ట్స్ కింద వస్తాయి. అండ్ అది ఎక్కడి నుంచి డీల్ చేస్తుంది అంటే 124 to 238 డీల్ చేస్తుంది. స్పెషల్ కాంట్రాక్ట్స్ రిలేటింగ్ టు పార్ట్నర్షిప్. సో ఇప్పుడు పార్ట్నర్షిప్ అంటే ఎట్లా ఉంటుందంటే, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను, నాతో పార్ట్నర్స్ ఉన్నారనుకోండి. అలాంటి పార్ట్నర్స్ ఎవరెవరు ఉంటారు, ఒక స్లీపింగ్ పార్ట్నర్ ఉంటాడు, 2 యాక్టివ్ పార్ట్నర్స్ ఉంటాడు. యాక్టివ్ పార్ట్నర్స్ అంటే పనిచేసే వాళ్ళు అవుతారు. స్లీపింగ్ పార్ట్నర్స్ అంటే కొంతమంది ఉంటారు కానీ వాళ్ళ యాక్టివిటీ ఏమి ఉండదు ఆ బిజినెస్లో. అలాంటిది స్లీపింగ్ పార్ట్నర్, స్లీపింగ్ పార్ట్నర్స్ అంటారన్నమాట వాళ్ళని. ఇప్పుడు ఒక ఇన్వెస్టర్ ఉన్నారు ఒక బిజినెస్లో, ఆయన ఇన్వెస్టర్ ఆ బిజినెస్లో పార్ట్నర్, కానీ ఈజ్ అ స్లీపింగ్ పార్ట్నర్. అంటే ప్రాక్టికల్గా ఆయన కనిపించాడు కానీ అందులో ఉంటాడు అంతే, వాడిని స్లీపింగ్ పార్ట్నర్ అంటారన్నమాట. ఇది కింద ఇచ్చిన విధంగా అది ఉంటుంది, అది మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనం కరెంట్గా అది ఎలా చదువుతాము అన్నది. సేల్ ఆఫ్ గూడ్స్ కింద వేరే అయిపోయింది, ఇవన్నీ చెప్పాను కదా నేను, కింద మీకు క్లియర్గా ఉంటుంది. సో కాంట్రాక్ట్ 1, ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్స్, కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్స్, మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్, రెమెడీస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఒకవేళ ఒక బ్రీచ్ చేసి ఎవరైనా కాంట్రాక్ట్ బ్రీచ్ చేస్తే ఏం చేయొచ్చు, ఒక కాంట్రాక్ట్ చేసుకుంటే దాని యొక్క విలువ ఏంటి, ఎలాంటి కాంట్రాక్ట్ని ఎలా డిశ్చార్జ్ చేయాలి, అసలు కాంట్రాక్ట్ ఎలా అవుతుంది అన్నది మీకు చెప్తుంది అన్నమాట కాంట్రాక్ట్ 1 ఇప్పుడు. సో ఫార్మేషన్ ఆఫ్ కాంట్రాక్ట్, కెపాసిటీ ఆఫ్ కాంట్రాక్ట్, దాని యొక్క బలం, మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్. మోడ్ ఆఫ్ డిశ్చార్జ్ ఆఫ్ కాంట్రాక్ట్ అంటే ఎట్లాంటి కాంట్రాక్ట్స్కి ఎట్లాంటి కాంట్రాక్ట్ యాక్ట్ అప్లై అవుతుంది. రెమెడీస్ ఫర్ ద బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్, కాంట్రాక్ట్ బ్రేక్ అయితే ఎలాంటి రెమెడీస్ ఉంటాయో చెప్తారు. స్పెషల్ రిలీఫ్ యాక్ట్ కూడా అంతే.